ఓం సాయిరామ్. ఆ సాయినాథుడు మిమ్మల్ని షిరిడీకి రమ్మని పంపే సంకేతాల గురించి తెలుసుకుందామా? ఒక ముఖ్యమైన సంకేతం ఏంటి అంటే, మన కలలో ఆ సాయినాథుని విగ్రహ దర్శనం కానివ్వండి, లేదంటే ఒక ఫకీర్ రూపంలో అయినా కానీ, చిన్న పిల్లవాడి రూపంలో కానీ, ఒక రాతి మీద కూర్చున్నట్లు, చెట్టు మీద కూర్చున్నట్లు పదే పదే కలలు వస్తూ ఉంటే దానిని అస్సలు నిర్లక్ష్యం చేయకండి. ఇంకొక అతి ముఖ్యమైన సంకేతం ఏంటి అంటే, గురువారం రోజు మీరు తప్పకుండా షిరిడీ ప్రసాదం కానివ్వండి, లేదా విభూది కానివ్వండి, లేదా షిరిడీ సాయినాథుని లీలలకు సంబంధించి సచ్చరిత్ర లేదా లీలామృతం పుస్తకం మీకు ఎవరో ఒకరు తెచ్చి ఇస్తారు. ఇలా షిరిడీ ప్రసాదం కానివ్వండి, విభూది కానివ్వండి, పుస్తకం కానివ్వండి, సాయినాథునికి సంబంధించినటువంటి ఏ వస్తువు అయినా సరే మీ ఇంటి దాకా వచ్చి చేరింది అంటే మీరు తప్పకుండా షిరిడీ రావాల్సినటువంటి సమయం వచ్చిందని గుర్తుపెట్టుకోండి. బాబా వారు పిలుపు మనకు వచ్చింది అని మనం గ్రహించుకోవాలి. అంత మాత్రమే కాదు, మనకు తెలిసిన వాళ్ళల్లో స్నేహితులో బంధువులో ఎవరో ఒకరు మనకు ఫోన్ చేసి, మేము షిరిడీ వెళ్తున్నాం, మీరు కూడా మాతో పాటు వస్తారా అని చెప్పి అడుగుతారు. అది మనం అసలు ఎక్స్పెక్ట్ చేయం కదా, అలా చేసి కూడా ఉండము. అది ఆ సాయినాథుడు మనకు పంపించేటటువంటి మొదటి సంకేతం. అంటే ముఖ్యమైన సంకేతం ఏంటి అంటే, మనకు ఆ సాయినాథుని హారతి ఎలాగో అలా వినిపిస్తూ ఉంటుంది. మనం అనుకోకుండా ఆ హారతిని ఖచ్చితంగా వింటారు. అలా గుడి పక్కకు ఉన్నప్పుడు కానివ్వండి, లేదా పక్కన ఉన్నవాళ్ళు వాళ్ళ ఫోన్లో వినడం కానివ్వండి, లేదా వాళ్ళ ఇంట్లో భజన చేయడం అయినా సరే కానివ్వండి, ఎలాగోలా మీ చెవిన అయితే ఆ సాయినాథుని హారతి అనేది మీ చెవిన పడుతూనే ఉంటుంది. ఇది ముఖ్యమైన సంకేతం. మరి ఆ సాయినాథుని సచ్చరిత్ర మన లీలామృతం పుస్తకమైనా సచ్చరిత్రనా, మనకు కళలో కనిపించడం అయినా కానీ, లేదంటే మనం ఎవరి చేతిలోనైనా చూడటం కూడా జరుగుతూ ఉంటుంది. ఈ వీటిలో ఏ సంకేతాలు కనిపించినా సరే మన బాబావారు మనను పిలుస్తున్నట్లే. బాబావారు పిలుపు వచ్చింది అంటే మనకు ఇంకా ఏం కావాలి చెప్పండి? సాయినాథుని ద్వారకామాయికి మనం ఖచ్చితంగా వెళ్ళి బాబావారికి మన ప్రార్థనలన్నీ సరే, మన మనసులో ఏమున్నా సరే, కోరికలైనా సరే, ప్రతిదీ కూడా మన బాబావారితో చెప్పుకొని ప్రతి ఒక్కరము కూడా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు.